హలో క్రికెట్ ప్రియులారా, ఈ వీడియోలో పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ మ్యాచ్ రివ్యూ గురించి మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఓటమి పాలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కరాచీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 60 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 321 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 47 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌట్ అయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్ 107, టామ్ లాథమ్ 118 అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. ఆఖరిలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 61 పరుగులు మెరుపులు మెరిపించాడు. కాగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారిస్ రవూఫ్, నసీం షా తలా 2 వికెట్లు సాధించగా అర్బర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు. తరువాత బ్యాటింగ్కి చేసిన పాకిస్తాన్ 260 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బ్యాటర్లలో కుస్టిల్ షా 69 టాప్ స్కోరర్గా నిలువగా బాబర్ ఆజం 90 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్తో 64 పరుగులు, సల్మాన్ ఆగా 42 రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు పడగొట్టగా విలియం ఓ రూర్క్, మార్ట్ హెన్రీ తలా 2 వికెట్లు సాధించారు. వీరితో పాటు బ్రేస్వెల్, నాథన్ స్మిత్ చెరో వికెట్ సాధించారు. ఆతిథ్య పాకిస్తాన్ వాళ్ల మొదటి మ్యాచ్ ఓడిపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. న్యూజిలాండ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో విజయాన్ని సాధించింది. ఈ సిరీస్లో ఎవరు గెలుస్తారు? మీ అంచనాలను కామెంట్ చేయండి.